సామాజిక మాధ్యమంలో తనపై అసభ్య ప్రచారం చేస్తున్నందుకే సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారన్నారు బీజేపీ నేత సినీ నటి మాధవీలత. జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారామె. జేసీపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదంటున్న బీజేపీ నేత మాధవీలతతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. నటి బీజేపీ నేత మాధవీలత సైబరాబాద్ కమిషనరేట్లో సిపికి కంప్లైంట్ చేసింది. ఆయన అసభ్యంగా మాట్లాడారు. ఆ విధంగా ఆయన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ కంప్లైంట్ చేశారు. అంటే ఏంది మేడం, జేసీ ప్రభాకర్ రెడ్డి తోటి మీకు గతం నుంచి ఏమైనా పాత కక్షలు ఉన్నాయి, ఎందుకు కంప్లైంట్, ఎందుకు అంత వ్యవస్థ? ఇంక చెప్పండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఫ్యాక్షనిజం చేసుకున్నారు, బాంబులు వేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలకి వీళ్ళ కుటుంబాలకి. యాడ్ చేయండి మీరు. అలాంటివి ఏమీ లేవండి. మీరు యాడ్ చేసినా నేను ఏమన్నా ఉంటే చెప్తాను. మీరు చాలా కాలంగా నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఎవరికి భయపడను. ఏదైనా ఉంటే డెఫినెట్గా ఉందని చెప్తాను. బికాజ్ సీరియస్లీ ఆయన ఫేస్ కానీ పేరు కానీ ఆయన కామెంట్స్ చేసే వరకు అయితే నాకు తెలియదు. అంటే ఏదో గతంలో షూటింగ్ సంబంధించి అనుమతులకు సంబంధించి అప్పటి నుంచి పాత కక్షలు, కోల్డ్ వార్ ఉంది. పాత కక్షల బొబ్బలే ఉందబ్బా. నేను కూడా ఫ్యాక్షనిస్ట్ అంటే అంత బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు ఫీలింగ్. అది మిస్ అయిపోయాను. వెరీ అన్ఫార్చునేట్. అలాంటిది ఏం లేదండి. షూటింగ్స్ అనేవి చాలా కామన్గా డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో వాళ్ళ పర్మిషన్లు తీసుకుంటారు తప్ప ఇట్ ఈస్ నాట్ యాక్టర్స్ కప్ ఆఫ్ కాఫీ థింగ్. అసలు మాకు సంబంధమే లేదు. పైగా అది 2017లో 9 రోజులు షూటింగ్ చేశాము. పాపం ఆ డైరెక్టర్ పేరు కూడా మర్చిపోయాను, ఎందుకంటే ఆ సినిమా అంతటితోనే ఆగిపోయింది. పాపం డబ్బులు లేక ఆగిపోయింది. వెరీ నైస్ పర్సన్. ఆయనే డబ్బులు పెట్టుకొని ఆయనే డైరెక్షన్ చేశారు. అంత తప్ప వేరే ఏమీ లేదు. ఓకే, 31st సంబంధించి చాలా చోట్ల జరుగుతుంటాయి. మహిళలకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు జరుగుతుంటాయి, పార్టీలు జరుగుతుంటాయి, ఇదంతా జరుగుతుంటాయి. ఒక తాడిపత్రుల్లోనే ఎందుకు రెస్పాండ్ అయ్యారు అనేది మరో ప్రశ్న. అది నా దృష్టికి వచ్చిందండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి న్యాచురల్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు కూడా ఏంటంటే మనం ఏదైనా, నేను ఇంతకుముందు ఎన్జిఓ సర్వీసెస్ చేసేటప్పుడు 100 మంది 100 సమస్యలు పంపించి, మేడం అక్కడో సమస్య ఉంది, ఇక్కడో సమస్య ఉంది, ప్లీజ్ మీరు వెళ్ళి హెల్ప్ చేయండి అని. ఇన్ ద సేమ్ వే నేను మోటివేషనల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇగో అక్క ఇలా జరుగుతుంది, ఇగో చూడండి గాంజా వీడియోస్ అని చెప్పేసి నేను లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నా. నాకు గుర్తుండట్లేదు, ప్లీజ్ గుర్తు చేయండి. ఆ గాంజా వీడియోలు పంపిస్తే ఎందుకు నన్ను ఊరికే చంపుతారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సో ఆ గాంజా వీడియోలు పంపించి, అక్క ఇది కొంచెం సేఫ్గా అది జోను, కొంతమంది అందరూ కాదు, ప్రతి ఊర్లో ఒక చోట ఎక్కడైనా దొరుకుతుందంటే మందు ఆగే వాళ్ళు, గాంజా తీసుకునే వాళ్ళు విచ్చలవిడిగా దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో. అది హోమ్ మినిస్టర్ గారు చాలా ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి చెప్పి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ చాలా కష్టమైపోతుందని కూడా చెప్పారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో గాంజా ఎక్కువగా ఉందని అందరికీ తెలుసు. కొంతమంది తాగుతారు, వాళ్ళు ఇష్టపడి తాగుతారంటే కాదు, యంగ్స్టర్స్ అడిక్ట్ అయిపోతున్నారు పాపం. సో అలాంటి సందర్భంలో 31st అనగానే దెర్ ఇస్ నో టుమారో అని పార్టీలు చేసుకుంటారు. కాబట్టి మేబీ తిరిగి వచ్చే దారిలో, ఐ డెంట్ మెన్షన్ పార్కులో జరుగుతుందని, అందరూ ఇదిగో ఎలా తయారయ్యారంటే ఇదిగో తోక అంటే అదిగో తల అన్నట్లు తయారయ్యారు. పార్కులో జరుగుతుందంట, జేసీ వాళ్ళ ఇంట్లో పార్టీ జరుగుతుందంట, జేసీ వాళ్ళ ఇంట్లో ఈ డ్రగ్స్ ఉన్నాయి, నాన్ సెన్స్ బుల్షిట్ని అలా చెప్పలేదు. తిరిగి వచ్చే దారిలో మీరు యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని అంతే చెప్పా. నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను తప్పు మాట్లాడలేదు. నేను ఆ వీడియో డిలీట్ చేయను. అంటే ఆయన నుంచి కావచ్చు, వాళ్ళ అనుచరుల నుంచి కావచ్చు అన్న థ్రెట్ ఉందా మీ కుటుంబానికి కావచ్చు, మీకు కావచ్చు? డెఫినెట్గా ఉంది అండి. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి పుంకాలుగా నాకు మీడియా మిత్రులే ఫోన్లు చేసి మరీ చెప్పారు. వాళ్ళు దే ఆర్ వెరీ డేంజరస్, వాళ్ళ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, అండ్ వాళ్ళు చాలా ఫ్యాక్షనిస్టులు, వాళ్ళంతా దందా చేస్తారు. జగన్ గవర్నమెంట్లో 300 బస్సులు పర్మిషన్ లేవని ఆపేశారు. సో దోస్ పీపుల్ విల్ డూ ద సేమ్ థింగ్. అండ్ తాడిపత్రిని వాళ్ళు గ్రిప్లో పెట్టుకున్నారు. సో బీ కేర్ఫుల్ అని చెప్తే దానికి తగ్గట్టే ఎగ్జాక్ట్గా కూడా సోషల్ మీడియాలో అలానే వస్తున్నాయి అనమాట. మీ తోళ్ళు తీస్తాము, చంపేస్తాము, ఏమేమో థ్రెటన్స్ చేస్తున్నారు. సో ఆ థ్రెట్ కాబట్టి నేను చట్టాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆయన టీడీపీ లీడరు, మీరు బీజేపీ, జనసేన అన్ని కూటమి కదా ఏపీలో, అంతా ఒకే కూటమిలో ఒకే వారిలో ఇంత వివాదాస్పద వ్యాఖ్యలు ఏంటనేది కూడా చర్చ జరుగుతుంది. అంటే అది మరి ఆయనకే తెలిసి ఉండాలండి. మరి వయసులో పెద్ద అయినా ఆవేశం ఉంది, వయసులో నేను చిన్నదాన్ని కాబట్టి నాకు డబుల్ ఆవేశం ఉంది. బట్ డబుల్ ఆవేశం ఉన్నా నాకు ఆలోచన ఉంది కాబట్టి నేను కంట్రోల్డ్గా ఉన్నాను. అండ్ అలయన్స్ ప్రభుత్వం కాబట్టి ఆయన క్షమాపణ చెప్పారని మా పార్టీ వాళ్ళు అయితే చెప్పారు. బాబు గారి దగ్గర తీసుకెళ్ళాము. సో ఏదో జరిగింది సంథింగ్, మరి ఎప్పుడు చెప్పండి ఆయన చెప్పారన్నారు. కానీ మళ్ళీ దాన్ని కన్ఫైన్ చేస్తూ వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటారు, మీరు సారీ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను అని చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను తప్పు చేయలేదు, సారీ చెప్పారు కాబట్టి క్షమించలేదు. నో ఆయన ఏమన్నారంటే, మీరు తప్పు చేశానని అంటున్నారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను, నేనైతే తప్పు చేయలేదు అన్నారు ఆయన. సో హీ సెడ్ దట్ నేను అన్న తప్పు కాదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఇంకొకటి పాలిటీషియన్ అండి ఆయన, భవిష్యత్ తరాలకి మంచి మాటలు చెప్పాల్సిన వాళ్ళు, అది చూసి చాలామంది నేర్చుకోవాలి. సో ఈరోజు ఈయన అన్నారు, ఆయన ఫాలోవర్స్ ఎస్
ఆయన రైట్ అంటున్నారు, రేపొద్దున ఇంకో పొలిటీషియన్ అంటాడు, ఇంకొక అమ్మాయిని అంటాడు, ఆయన అన్నప్పుడు క్షమించలేదా, మమ్మల్ని అన్నప్పుడు ఏంటి తొక్కలే సారీ తీసుకో సారీ అని చెప్పేసి పడేస్తా. ఇది కంటిన్యూ కాకూడదు. సో దట్స్ వై ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, మీ పార్టీ నుంచి కావచ్చు, మహిళా సంఘాల నుంచి కావచ్చు, ఎలాంటి మద్దతు ఉంది మీకు? మరి మా పార్టీ నుంచి అని అడగండి, మిగిలిన వాళ్ళ గురించి నన్ను అడగొద్దు, నాకేం తెలీదు. మా పార్టీ నుంచి అయితే తప్పకుండా మద్దతు ఉంది. అదే చెప్పాను కదా, మా వాళ్ళు ఏదైనా లోపల చేస్తారు, వెనకాల ఉంటారు. ఆయనే వీడియోలో చెప్పారు. సో చాలామంది బజరంగ్ దళాలు, హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ వాళ్ళకు ఏమకంటే ఇంకెవరు దొరకలేదా అన్నారు. కాబట్టి మా సంస్థలన్నింటికి నేనే క్వీన్ కాబట్టి నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, అంటే ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేయడంలో ఉద్దేశం ఏంటి? ఎందుకంటే నేను 15 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నానండి. సో మాకున్నది మా ఏరియా ఇదే కాబట్టి నేను ఇక్కడే కంప్లైంట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే జేసీ నియోజకవర్గం కావచ్చు, అనంతపురం కావచ్చు, అక్కడ మీ స్వస్థలం ఏంటి అనే క్వశ్చన్. కాదు, నేను హైదరాబాద్లో ఉంటాను కదా, హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నాకు 15 ఇయర్స్ నుంచి నాకు ఈ ఏరియానే తెలుసు కాబట్టి నేను ఈ ఏరియాలోనే కంప్లైంట్ ఇచ్చాను. ఎలాంటి భద్రత కోరుతున్నారు? పోలీసుల నుంచి కావచ్చు, సిపి నుంచి కావచ్చు? ఆ సెక్షన్లో ఆయన అన్న మాటలకు ఏ సెక్షన్లు ఉంటాయి, వాళ్ళు చేసినటువంటి థ్రెటన్స్ ఏ అండర్ సెక్షన్స్లోకి వస్తాయి. నేను లాయర్ అయితే చెప్పేదాన్ని న్యాయ సంవిధానంలో ఏమేమి ఉంటాయి, బిఎన్ఎస్లో ఏమేమి వస్తాయో. సో దానికి సంబంధం అంటే తెలుసు అనుకో, బట్ చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ సెక్షన్ సిపి గారు సో సైబర్ సెల్ ఏసీపీకి కంప్లైంట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించండి, దెన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ నేను చూస్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఇది మాధవిలత మేడం చెప్పేది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పినప్పటికీ వదిలే ప్రసక్తి లేదు. ఈ విధంగా వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా మహిళల మీద ఇలాంటి అసభ్యంగా ప్రవర్తనలు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు చేసేటానికి అవకాశాలు ఉంటాయి. అందుకే కంప్లైంట్ చేశాను, దీని మీద ఎంతవరకైనా వెళ్తానంటూ చెప్తున్నారు మాధవిలత. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, న్యూస్, హైదరాబాద్.